రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీ ప్రమోషన్లో బిజీ అయిపోయారు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అన్నీ సక్రమంగా జరిగితే ఈ నెల 30నే ఈ మూవీ రిలీజ్ కావాల్సిందే. అయితే కొన్ని కారణాలతో మూవీని వాయిదా వేసిన మేకర్స్ జూలై 4న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. తన కెరీర్లో ఎప్పుడూ కనిపించని కొత్త లుక్లో విజయ్ కనిపిస్తుండటంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. తాజాగా కింగ్డమ్ ప్రమోషన్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రంపై చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. దీంతో ఈ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా అని సినీ ప్రియులు షాక్కి గురవుతున్నారు. డైరెక్టర్ రాహుల్ సాంస్కృత్యాన్ టాక్సీవాలా కథ చెబుతున్నప్పుడే బాగా నవ్వుకున్నా. స్క్రిప్ట్ నచ్చడంతో చేసేద్దామని వెంటనే ఓకే చెప్పేశా. షూటింగ్లోనూ ఎడిటింగ్ టైంలోనూ ఆ సీన్లు చూసి తెగ నవ్వుకునేవాళ్ళం. అన్నీ సక్రమంగా జరిగి సినిమా రిలీజ్కి సిద్ధమైంది. ఆ టైంలో నోటా షూటింగ్ కోసం నేను చెన్నైలో ఉన్నాను. అయితే టాక్సీవాలా ఫైనల్ అవుట్పుట్ చూసే నిర్మాతలు నాకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్ రమ్మన్నారు. వాళ్ళ వాయిస్ వింటే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుందని గ్రహించా. హైదరాబాద్ చేరుకున్న వెంటనే అల్లు అరవింద్ గారిని కలిశా. ఆయనేమో విజయ్ది వర్కౌట్ కాదు, రిలీజ్ ఆపేద్దాం, నెక్స్ట్ మూవీ గ్రాండ్గా ప్లాన్ చేద్దామన్నారు. ఆయన మాటతో నేను షాక్ గురయ్యా. సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకోసారి ఫైనల్ అవుట్పుట్ చూద్దాం సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడగగానే ఆయన ఒప్పుకున్నారు. ఆ సినిమా చూస్తే నాకు కూడా నవ్వు రాలేదు. సినిమా జానర్కి బీజిఎం పూర్తి భిన్నంగా ఉండటంతో అందుకు కారణమని అర్థమైంది. వెంటనే డైరెక్టర్తో మాట్లాడి వేరే మ్యూజిక్ డైరెక్టర్ని సెట్ చేశాం. జేక్స్ బెజోయిని కలిసి పరిస్థితి వివరిస్తే ఆయన చేస్తానన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక మ్యూజిక్ పరంగా మంచి పేరొచ్చింది. అలా అల్లు అరవింద్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.